ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ ఇయర్ తెలుగు హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన ఓజీతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయ్యారు. ఓజీ యూనివర్స్లో పలు సినిమాలు వస్తాయని, వాటికి జపాన్ బ్యాక్డ్రాప్లో చాలా పెద్ద కథ ఉందని, సుభాష్ చంద్రబోస్తో కూడా ఓజీకి లింక్ ఉన్నట్లు డైరెక్టర్ సుజిత్ పలుమార్లు చెప్పారు. అయితే ఓజీ యూనివర్స్లో సినిమాల కంటే ముందు ఓ కామిక్ బుక్ రిలీజ్ చేస్తామని చెప్పగా రీసెంట్గా ఆ బుక్ రిలీజ్ అయింది. బుక్ రిలీజ్ అవ్వగానే పవన్ ఫ్యాన్స్ దాన్ని ఆర్డర్ చేసుకోవాలని ఎంతో ఎగబడి మరీ బుక్ను అందుకోగా ఆ బుక్ తర్వాత రాబోయే సినిమాలపై భారీ ఆసక్తిని పెంచుతోంది. ఈ బుక్ రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన కథగా రూపొందింది. ఇందులో పవన్ కళ్యాణ్ జై అనే పాత్రలో బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడతారు. కానీ తమ ప్రజలను బ్రిటిషర్లు బందీలా చూడడం చూసి తిరుగుబాటుదారుడిగా మారడం, గాయాలతో సముద్రంలో పడడం, షిండెన్ అనే జపనీస్ గ్రామం అతన్ని రక్షించడం, జై వద్ద హోంజో అనే భారీ చరిత్ర ఉన్న ఓ కటానా ఉండడం, ఆ కటానా అక్కడికి వచ్చిందని తెలిసి దానికోసం బ్లడ్ డ్రాగన్ షిప్డెన్ మీద యుద్ధానికి రావడం జరుగుతాయి. గాయపడి ట్రీట్మెంట్ తీసుకున్న జై తనను కాపాడిన షిప్డెన్ కోసం ఆ కటానాతో బ్లడ్ డ్రాగన్స్ను అంతమొందిస్తారు. యుద్ధం టైంలో అక్కడ తన సేవలు అందించడానికి వచ్చిన ఓ జపాన్ నర్సును ప్రేమించి పెళ్లి చేసుకున్న జైకు తర్వాత సుభాష్ చంద్రబోస్ నుంచి పిలుపు రావడం, ఆయన భార్యను వదిలేసి వెళ్ళడం, అతని భార్య ఓ పిల్లాడికి జన్మనిచ్చి చనిపోవడం, ఆ బిడ్డే గంభీర అవ్వడం, ఇవన్నీ కామిక్ బుక్లో పవర్ఫుల్ ఫోటోలతో అర్థమయ్యేలా చేశారు. అయితే ఈ రెండు ప్రపంచాలను కామిక్ ఎలా కలుపుతుందనేది చూడ్డానికి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓజీ కామిక్ బుక్ రిలీజ్ అయ్యాక ఓజీ యూనివర్స్లో రానున్న సినిమా ఎలా ఉంటుందో ఊహిస్తూ ఎవరికి వారే కథలు అల్లేస్తున్నారు. ఏదైనా గంభీర తండ్రి పాత్రలో కూడా పవన్ కళ్యాణే నటించనున్నారని ఈ బుక్తో క్లారిటీ వచ్చేసింది. తర్వాతి సినిమాల్లో జై, గంభీర కలుస్తారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. మొత్తానికి ఓజీ సినిమాతోనే కాదు, కామిక్ బుక్తో కూడా అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా అయిన అల వైకుంఠపురంలో మూవీ కలెక్షన్స్ని బ్రేక్ చేసింది ఓజీ మూవీ. ఈ రెండు తెలుగు మూవీలు తెలుగు లాంగ్వేజ్లో భారీగా విడుదలయ్యాయి. రెండు సినిమాల మధ్య ఏరియా వైజ్ కలెక్షన్లు చూస్తే అల వైకుంఠపురంలో మూవీ నైజాంలో 44 కోట్ల షేర్ క్లోజింగ్ కలెక్షన్స్ వసూలు చేసింది. అదేవిధంగా ఓజీ మూవీ చూస్తే ఇప్పటి వరకు నైజాంలో 57 కోట్ల షేర్ వసూలు చేసింది. అల వైకుంఠపురంలో మూవీ కంటే 13 కోట్ల షేర్ ఎక్కువగా వసూలు చేసింది. ఇంకా దీపావళి వరకు రన్ ఉండడంతో ఇంకా 1,50,00,000కు పైగా షేర్ వసూలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో అల వైకుంఠపురంలో మూవీ 19,45,00,000 షేర్ వసూలు చేసింది. ఓజీ మూవీ ఉత్తరాంధ్రలో 20,03,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ 50,00,000 షేర్ ఎక్కువగా వసూలు చేసింది ఓజీ మూవీ. అదేవిధంగా రాయలసీమలో అల వైకుంఠపురంలో మూవీ 18,30,00,000 షేర్ వసూలు చేసింది. అదేవిధంగా ఓజీ మూవీ రాయలసీమలో 19,92,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ కూడా 1,60,00,000 షేర్ ఎక్కువగా అల వైకుంఠపురంలో మూవీ కంటే ఎక్కువగా వసూలు చేసింది ఓజీ మూవీ. కానీ ఇక్కడ ఓజీ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే అల వైకుంఠపురంలో మూవీ 11,40,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ ఓజీ మూవీ 13,52,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ అల వైకుంఠపురంలో కంటే 2,15,00,000 షేర్ ఎక్కువగా వసూలు చేసింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అల వైకుంఠపురంలో మూవీ 8,96,00,000 షేర్ వసూలు చేస్తే ఓజీ మూవీ మాత్రం ఇక్కడ 11,22,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ కూడా అల వైకుంఠపురంలో మూవీ కంటే 3,36,00,000 షేర్ ఎక్కువగా వసూలు చేసింది ఓజీ మూవీ. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ అల వైకుంఠపురంలో మూవీ 11,18,00,000 షేర్ వసూలు చేసింది. ఓజీ మూవీ మాత్రం ఇక్కడ 13,86,00,000 షేర్ వసూలు చేసింది. అల వైకుంఠపురంలో మూవీ కంటే ఇక్కడ 2,60,00,000 షేర్ ఎక్కువగా వసూలు చేసింది. ఇక కృష్ణా జిల్లాలో చూస్తే
అలా వైకుంఠపురంలో మూవీ ఇక్కడ 10,70,00,000 షేర్ వసూలు చేసింది. ఓజీ మూవీ మాత్రం ఇక్కడ 11,10,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ అలా వైకుంఠపురంలో మూవీ కంటే 40,00,000 షేర్ ఎక్కువగా వసూలు చేసింది. ఇక నెల్లూరు జిల్లా విషయానికొస్తే అలా వైకుంఠపురంలో మూవీ ఇక్కడ 4,68,00,000 షేర్ వసూలు చేసింది. అదేవిధంగా ఓజీ మూవీ ఇక్కడ 6,60,00,000 షేర్ వసూలు చేసింది. ఇక్కడ అలా వైకుంఠపురంలో మూవీ కంటే 2 కోట్లకు పైగా షేర్ ఎక్కువగా వసూలు చేసింది. టోటల్గా ఏపీ తెలంగాణ కలిపి 130,70,00,000 షేర్ అలా వైకుంఠపురంలో మూవీ సాధిస్తే ఓజీ మూవీ మాత్రం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 142,26,00,000 షేర్ వసూలు చేసింది. దాదాపు అలా వైకుంఠపురంలో మూవీ కంటే 12 కోట్ల షేర్ ఎక్కువగా వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు కలిపి అలా వైకుంఠపురంలో మూవీ 12,10,00,000 షేర్ వసూలు చేస్తే ఓజీ మూవీ మాత్రం ఇక్కడ 18 కోట్ల షేర్ వసూలు సాధించింది. అలా వైకుంఠపురంలో మూవీ కంటే 6 కోట్ల షేర్ ఎక్కువగా సాధించింది. ఇక ఓవర్సీస్లో అలా వైకుంఠపురంలో మూవీ 13 కోట్ల షేర్ను సాధిస్తే ఓజీ మూవీ ఓవర్సీస్లో 42 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. ఇక్కడ అలా వైకుంఠపురంలో మూవీ కంటే ఓజీ మూవీ 29 కోట్ల షేర్ ఎక్కువగా సాధించింది. ఇలా అలా వైకుంఠపురంలో మూవీని అన్ని ప్రాంతాల్లోనే అధిగమించింది ఓజీ మూవీ. ఇది కేవలం తెలుగు వర్షన్ మాత్రమే. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదలై 22 రోజుల థియేట్రికల్ రన్ ముగిసింది. 22 రోజుల్లో ఈ సినిమా 357 కోట్ల గ్రాస్, 203,56,00,000 షేర్ వసూలు చేసింది. మొన్నటి వరకు ఈ సినిమా ఉత్తరాంధ్రలో నష్టాల్లో ఉండేది. నిన్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. 20 కోట్ల రూపాయల షేర్ వసూలు సాధించింది. మరి ఈ సినిమా 23వ రోజు శుక్రవారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓజీ మూవీకి థియేటర్ కౌంట్ తగ్గిపోయింది. ఇక ఓజీ మూవీ ఈరోజు ఈ విధంగా థియేటర్ ఆక్యుపెన్సీని సాధించింది. మార్నింగ్ షో 17%, మ్యాట్నీ షో 18%, ఫస్ట్ షో 20%, సెకండ్ షో కూడా 20% ఆక్యుపెన్సీలను నమోదు చేసింది. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 20 లక్షల షేర్, 35 లక్షల గ్రాస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ తమిళనాడు కలిపి 8 లక్షల షేర్, 15 లక్షల గ్రాస్. అదేవిధంగా ఓవర్సీస్లో ఈ సినిమా 12 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా 23వ రోజు 40 లక్షల షేర్, 70 లక్షల గ్రాస్ వసూలు చేయనుంది. 23 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 358 కోట్ల గ్రాస్, 204,09,00,000 షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా దీపావళి వరకు కలెక్షన్స్ ఎంత సాధించనుందో చూడాలి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ సినిమాగా నిలిచింది. అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఓజీ మూవీ నిలిచింది.